తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్ ప్రకటించాయి. నవంబర్ 3 నుంచి బంద్ చేయాలంటూ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1లోగా పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు నిరవధిక బంద్ ప్రకటించబోతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకుంటే రోజుకో తరహాలో ఉద్యమం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. 10 లక్షల మంది విద్యార్థులతో నిరసన కార్యక్రమం ఉండబోతుందంటున్నారు. బకాయిలు అడిగితే తనిఖీలు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. మేము దీనికి భయపడేది లేదు అంటూ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. దసరా కల్లా 600 కోట్లు విడుదల చేస్తామన్నారు. తీరా చూస్తే 200 కోట్లు విడుదల చేశారు. దీవాళికి పూర్తి స్థాయిలో మొత్తం బకాయిలన్నీ మేము క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది గతంలో మాట్లాడినప్పుడు. కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి బకాయిలు చెల్లించకపోవడంతో 600 కోట్లు పే చేస్తామని చెప్పి కేవలం 200 కోట్లు పే చేయడం తప్ప ఇక మిగతా ఏ రకమైనటువంటి పేమెంట్స్ ప్రభుత్వం నుంచి లేకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నవంబర్ 1 లోపు పెండింగ్ బకాయిలు చెల్లించాలి, లేదంటే నవంబర్ 3 నుంచి పూర్తిగా బంద్ చేస్తాం విద్యా సంస్థలు అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని తమ మీద, ఇది సమంజసం కాదు అంటూ వారు చెప్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, చాలా రోజుల నుంచి ఈ విషయం నడుస్తూనే ఉంది. పెండింగ్ బకాయిలు చెల్లించాలని కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు చాలాసార్లు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మేము రోడ్డు ఎక్కాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. కానీ ప్రభుత్వం ఎందుకని ఈ విషయంలో పూర్తి స్థాయిలో పేమెంట్స్ చేయలేకపోతుంది? ఇప్పుడు డీటెయిల్స్ ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం ఏంటంటే 1200 కోట్లు బకాయిలు చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన మాట వాస్తవం. కానీ 300 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. మంత్రులు మాకు సహకరిస్తలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా మొత్తం 900 కోట్లు వెంటనే విడుదల చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 1200 కోట్లు డిమాండ్ చేస్తామని చెప్పినటువంటి అంశాన్ని నవంబర్ 1వ తేదీన 900 కోట్ల నిధులను, బకాయిలను విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి నిరవధిక బంద్ ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తం కాలేజీల బంద్ చేయడానికి కాలేజీ యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. కార్యాచరణ ప్రకటించింది. ఈ మధ్య కాలంలోనే బంద్కు పిలుపునిస్తే ప్రభుత్వం పిలిచింది, చర్చ చేసింది, వారితో సముదాయించింది, కాస్త బుజ్జగించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ హామీ ఇచ్చిన మేరకు నిధులు విడుదల చేయట్లేనటువంటి పరిస్థితి. కాబట్టి నవంబర్ 3వ తేదీ నుంచి మొత్తం కాలేజీలను మూసివేసి తెలంగాణకు సంబంధించిన విద్యాసంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వాళ్ళంతా యూనియన్ కూడా. మొత్తం 1500కు పైగా కాలేజీలు ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. దీంట్లో దాదాపు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు ఇతర ఫీజులకు సంబంధించినటువంటి కాలేజీలకు చెల్లించాల్సి ఉంది. దాదాపు 10,000 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి కాలేజీ యజమాన్యాలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. తక్షణమే ప్రభుత్వం కనుక స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే కాలేజీలో నడిచే పరిస్థితి లేదు. అక్కడ లోపల ఉన్నటువంటి సిబ్బందికి, బోధనా సిబ్బంది కానీ, బోధనేతర సిబ్బంది కానీ వాళ్ళకు కనీసం జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి కాలేజీలో దయనీయ పరిస్థితి ఉంది. దాంతో పాటు కాలేజీలో మెయింటైన్ చేయాల్సినటువంటి మెయింటెనెన్స్ జరగట్లేదు, కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల. ఇదంతా కూడా విద్యార్థుల పైన భారం పడుతుంది, యాజమాన్యాల పైన భారం పడుతుంది, విద్యార్థులకు ఎఫెక్ట్ అవుతా ఉంది కరెక్ట్ గా ఈ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. దీనికి రీజన్ ప్రభుత్వమే. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడమే. 10,000 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి బకాయిలు. 1200 కోట్లు కనీసం తక్షణ సాయం కింద ప్రభుత్వం విడుదల చేస్తామని ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది. మొన్న జరిగినటువంటి మా యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమావేశంలో కేవలం 300 కోట్లు ఇస్తే అది ఏ మాత్రం సరిపోనటువంటి సిచ్యువేషన్ ఉంది. కనీసం నవంబర్ 1వ తారీఖు రోజు వరకైనా 900 కోట్లు విడుదల చేయాలి. ఎందుకంటే గతంలో చెప్పినటువంటి నిబంధన హామీ ఇచ్చినటువంటి 300, 900 కలుపుకుంటే 1200 కోట్లు అవుతుంది. కాబట్టి కనీసం దాన్ని నిలుపుకోవాలంటే నవంబర్ 1 డెడ్ లైన్, లేదంటే 3వ తారీఖు నుంచి నవంబర్ 3 నుంచి నిరవధిక బంద్. దాంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వాస్తవానికి చెప్పాలంటే ఒకవైపు యాజమాన్యాలు ధర్నా, నిరవధిక బంద్, నిరసన కార్యక్రమాలు చేస్తారు. వీరితో పాటు లక్షల మంది విద్యార్థులు ఐడియల్ గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. కాలేజీలు బంద్ అయితే మొన్న దసరా హాలిడేస్ ఇచ్చినట్టు అప్పుడే ఒక రీజన్ తోటి హాలిడేస్, కానీ ఈ కాలేజీలో నిరవధిక బంద్ పెడితే విద్యార్థులంతా ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి, చర్చించుకునేటువంటి సిచ్యువేషన్. లక్షల మంది కాలేజీలు బంద్ అయ్యాయి అని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, స్నేహితులు, వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు, చుట్టాలు
ఈ ఎఫెక్ట్ అయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ యజమానులతో చర్చించేటువంటి అవకాశం ఉంది, బుజ్జగించే అవకాశం ఉంది, వారికి ఏదైనా హామీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఎందుకు ఇచ్చిన మాట నిలుపుకోవట్లేదు అనేటువంటిది యజమానులు అడుగుతా ఉన్నాయి. విద్యార్థుల భవితవ్యం కోసం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనేటువంటి డిమాండ్ ని తెరపైకి తీస్తున్నారు. లేదు అంటే 3 నుంచి మొత్తం బందే. ఓకే, అసలు నవంబర్ 11న జూబ్లీస్ ఉప ఎన్నిక ఉంది. ఒకవేళ 3 తారీఖు వరకు ప్రభుత్వం నిధులు బకాయిలు విడుదల చేయకపోతే ఈ ఎఫెక్టు నవంబర్ 3న నిజంగా బంద్ పెడితే నవంబర్ 11వ తారీఖు రోజున కూడా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అత్యధిక కాలేజీలు ఉన్నది హైదరాబాద్ లోనే. కాబట్టి విద్యార్థులు హైదరాబాద్ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉంటారు. ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ప్రభుత్వానికి కూడా కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఓవైపు మధు చెప్పినట్లుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. 3వ తారీఖున కనుక ఒకవేళ బంద్ ప్రకటించడం మొదలు పెడితే, పూర్తిగా కాలేజీలు బంద్ చేసి లక్షల మంది విద్యార్థులతో మేము రోడ్ల మీదకి వస్తామంటే, హైదరాబాద్ మహానగరంలో ప్రైవేటు విద్యా సంస్థల సంఖ్య భారీగా ఉంది కాబట్టి ఇక్కడ ఆ ఎఫెక్ట్ క్లియర్గా కనపడే అవకాశం ఉంది. 1800 కోట్లు బాకీ ఉన్నారు ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలకు. 1800 కోట్లు బాకీ ఉంటే కనీసం ఇమ్మీడియట్గా 1200 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి కాలేజీలు అడిగాయి. కేవలం 300 కోట్లు మాత్రమే. దివాళీకి కనీసం 600 కోట్లన్నా రిలీజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ 300 కోట్లు రిలీజ్ చేసి చేతులు దులుపుకుంది. మరి ఎందుకని దసరాకు 600 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు, దివాళీ కల్లా మొత్తం క్లియర్ చేస్తామన్నారు. తీరా చూస్తే 300 కోట్లు ఇప్పటి వరకు రిలీజ్ చేశారు. అంటే 1800 కోట్లలో 300 కోట్లు పోతే ఇంకా 1500 కోట్లు, అంటే 1500 కోట్లు ఇంకా బాకీ ఉంది ప్రభుత్వం. మరి వాటి పరిస్థితి ఏంటి? మరి ఏం చేయబోతున్నారు? ఇప్పటికిప్పుడు విద్యా సంస్థలన్నీ మేము బంద్ చేస్తామంటే ఈ నెల చివరికల్లా బంద్ 30వ తారీఖు లోపు కనుక మాకు రిలీజ్ చేయకపోతే మేము బంద్ చేస్తాం అంటున్నారు. మరోవైపు 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. 10 లక్షల మంది విద్యార్థులతో మేము రోడ్ల మీదకి ఎక్కుతాం, ధర్నాలు చేస్తామని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 2500 ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి తెలంగాణలో. మరి వీళ్ళందరూ రోడ్లు ఎక్కితే, 10 లక్షల మంది విద్యార్థులు నిజంగా రోడ్లు ఎక్కితే ప్రభుత్వానికి ఇది ఎంత చెడ్డ పేరు, విద్యార్థులకు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని చెప్పేసి కాలేజీలను ప్రెజర్ చేయడం కాదు కదా చేయాల్సింది. కాలేజీలకు డబ్బులు ఇస్తే వాళ్ళు ఎందుకు ఇవ్వరు? వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళు కాలేజీల మెయింటెనెన్స్ చూసుకోవాలి, లెక్చరర్స్కి శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, మిగతా ఖర్చులు ఉంటాయి. మరి అవన్నీ ఏం చేయాలి వాళ్ళు? విద్యార్థులు వస్తున్నారు, పాస్ అవుతున్నారు, బయటికి వెళ్తున్నారు, ప్రభుత్వం ఏమో డబ్బులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే మరి ఎంతని భరించగలుగుతాయి? విద్యా సంస్థలు వాళ్ళ జేబుల్లోంచి తెచ్చి ఎంతని ఇవ్వగలుగుతారు? చాలామంది ఉపాధ్యాయులకి, చాలామంది లెక్చరర్స్కి ప్రైవేట్ కళాశాలల్లో పెండింగ్లో ఉన్నాయి శాలరీస్. 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఒక నెల జీతం ఇస్తున్న పరిస్థితికి చాలా కాలేజీల్లో. మరి వాటి పరిస్థితి ఏంటి? కేవలం ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి గొడవ చేసే కంటే మీరు డబ్బులు ఇస్తే, ప్రభుత్వం డబ్బులు ఇస్తే ప్రైవేట్ కాలేజీలు ఆపితే అప్పుడు వాళ్ళని ఏదైనా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వాళ్ళ జేబుల్లోంచి ఇన్ని రోజులు డబ్బులు పెడితే 1800 కోట్ల అంత బడ్జెట్ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా పెట్టగలుగుతారు? ప్రతి కాలేజీకి ఎక్కడి నుంచి వస్తాయి అంతంత డబ్బులు? కొన్ని మేనేజ్మెంట్ సీట్ల మీదో లేకపోతే కొంత డబ్బు వచ్చినప్పటికీ కూడా అది పూర్తిగా కాలేజ్ నిర్వహణకి ఖర్చు పెడితే, కాలేజ్ మెయింటైన్ చేయడానికి ఖర్చు పెడితే వాళ్ళకేం మిగులుతుంది? వాళ్ళు అంత కష్టపడి ఆ ప్రైవేట్ కాలేజీలని కట్టుకుంది ఎందుకు, నిర్వహిస్తుంది ఎందుకు? వాళ్ళకి ఏమీ మిగలకపోగా ఇంకా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఫీజులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, కాలేజీలు మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి అంటే ఎన్ని రోజులు చేయగలుగుతారు? ఎన్ని సంవత్సరాలను చేయగలుగుతారు? ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి కదా. మధు చెప్పినట్లుగా రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 3వ తారీఖు వీళ్ళు రోడ్లు ఎక్కితే, 10వ తారీఖు సమయంలో ఎన్నికలు ఉన్నప్పుడు 3వ తారీఖు రోడ్లు ఎక్కితే పరిస్థితి ఏంటి? ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా చాలా కష్టమైనటువంటి పరిస్థితే. ఇప్పటికి 300 కోట్లు ఇచ్చారు, వీళ్ళు 1200 కోట్లు మేము అడుగుతున్నాం అంటున్నారు. కనీసం ఇంకో 300 కోట్లు, ఒక 500 కోట్లు ఇవ్వండి. ఇచ్చి ఇప్పుడు కాదు ఇంకొక 2 నెలలు ఆగండి, నెల ఆగండి అని చెప్పి అడగండి, ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా ఏదో నామమాత్రంగా ఒక 300 కోట్లు ఇచ్చేసాం సర్దుకుపోండి అంటే 1800 కోట్లు ఎక్కడ, 300 కోట్లు ఎక్కడ? ఇంకా 1500 కోట్లు బాకీ ఉంది. 2500 కాలేజీలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎలా రన్ చేయాలి? విద్యార్థులను ఇబ్బంది పెట్టకపోతే ప్రజలు ఎలా బిల్డప్ చేయగలుగుతారు? వాళ్ళు ప్రభుత్వాల మీద, ప్రభుత్వాల దగ్గరికి వచ్చి అడిగితే మళ్ళీ వాళ్ళని బెదిరించడం, వాళ్ళకి బుజ్జగిస్తున్నారు, ఓకే, ఒక్కోసారి బెదిరిస్తున్నారు. మరి ఎలా వాళ్ళు రన్ చేయగలుగుతారు? విద్యా సంస్థలు రన్ అవ్వాలి కదా, విద్యార్థులకు చదువు చెప్పాలంటే, వాళ్ళకి సర్టిఫికేట్స్ రావాలంటే.
వాళ్ళు ఎలా ప్రెజర్ చేయగలుగుతారు? విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేసి పంపించేస్తే ఇక ప్రెజర్ ఎలా చేయగలుగుతారు ప్రభుత్వం మీద? విద్యార్థులు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వస్తారు, చదువుకుంటారు, సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళిపోతారు. మరి రావాల్సిన ఫీజులు రాకపోతే ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు ఏం చేయాలి? వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళు వచ్చి ప్రభుత్వం మీద అడగాలంటే ప్రభుత్వం వాళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కోసారి. సో ఈ విషయంలో ప్రభుత్వం అర్జెంటుగా వాళ్ళతో మాట్లాడి, ఇంకా మాట్లాడడం కంటే కూడా ముందు నిధులు రిలీజ్ చేయండి, వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇవ్వండి, ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడండి. మొత్తం కాదు, సగం క్లియర్ చేస్తాం, 50% చేస్తాం, 60% చేస్తాం, మిగతాది కొంచెం సమయం కావాలి, మాకు ఇబ్బందిగా ఉందని చెప్పడం తప్పులేదు. ఏమీ ఇవ్వకుండా మీరు ఏదో ఒక అడగ్గా ఒక 300 కోట్లు ఇచ్చేసి 1800 కోట్లలో 1500 కోట్లు బకాయి పెట్టేస్తే ఎలా? ఇప్పుడు దీనికి సంబంధించి చాలా పెద్ద ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. సరే, 1800 కోట్లలో ఇప్పుడు 300 కోట్లు ఇచ్చారు, మరి మిగతాది పరిస్థితి ఏంటి? సో దీనికి సంబంధించి ప్రైవేట్ కాలేజీలు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రేపు 30వ తారీఖు వరకు టైం ఇచ్చారు. 30వ తారీఖు తర్వాత రియాక్ట్ అవ్వకపోతే నవంబర్ 1లోపు పెండింగ్ బిల్లు కనుక వాళ్ళకి రాకపోతే పూర్తి స్థాయిలో ఇక రోడ్ల మీదకి వస్తాం, 10 లక్షల మంది విద్యార్థులను రోడ్ల మీదకి తీసుకొస్తాం అంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. రాష్ట్రం మొత్తం స్తంభించిపోయే పరిస్థితి వస్తుంది 10 లక్షల మంది స్టూడెంట్స్ నిజంగా రోడ్ల మీదకి వస్తే. ఇది కేవలం కాలేజ్ యాజమాన్యాల సమస్య మాత్రమే కాదు, ప్రైవేట్ కాలేజీల సమస్య మాత్రమే కాదు, ఇది విద్యార్థుల సమస్య. ప్రజలు విద్యార్థుల గురించి ఆలోచించాలి, ప్రభుత్వం విద్యార్థుల గురించి ఆలోచించాలి ఈ విషయంలో. సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వాలు ఎలా వీటిని సార్ట్అవుట్ చేయాలి? ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం తప్పేనా ఈ సందర్భంగా? ఒకవేళ సర్టిఫికెట్స్ ఇచ్చేస్తే మరి ప్రభుత్వం మీద ఎలా ప్రెజర్ని వాళ్ళు పెంచగలుగుతారు? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.